హలో అండి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్. ఈరోజు వీడియోలో మనం మీకు ఈ ఇయర్ ఎండ్ లోపల ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ 1 crore, వాట్ ఈస్ ద స్ట్రాటజీ అంటే ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు 1 crore అనే గోల్ రీచ్ అవ్వగలుగుతారనే దాని గురించి మాట్లాడదాం. డిస్క్లైమర్ అండి, దిస్ వీడియో ఇస్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ స్టాక్ రికమెండేషన్. బిఫోర్ యూ బై ఆర్ సెల్ ఎనీ స్టాక్, ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్. దిస్ ఇస్ అ బేసిక్ డిస్క్లైమర్. సెకండ్లీ, దిస్ వీడియో ఇస్ ప్యూర్లీ ఫర్ నాలెడ్జ్ పర్పస్. నెక్స్ట్, ఈ వీడియోలో ఏదైతే 1 crore టార్గెట్ ఇయర్ ఎండ్ వరకు మీరు రీచ్ అవ్వాలంటే మీ మినిమం క్యాపిటల్ వచ్చి 25 lakhs నుంచి అరౌండ్ 40 lakhs వరకు ఉండాలి. సో సంబడీ హూ హ్యాస్ అ ఇనిషియల్ క్యాపిటల్ ఆఫ్ 25 lakhs అండ్ 40 lakhs, వాళ్ళకి మాత్రమే ఈ స్పెసిఫిక్ వీడియో. ఓన్లీ దే క్యాన్ రీచ్ 1 crore బై దిస్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, రైట్? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చి చాలా సింపుల్గా ఫోకస్ ఆన్ హై గ్రోత్ సెక్టర్, ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ అండ్ బ్యాలెన్స్డ్ రిస్క్ స్టాక్స్. అంటే చాలా సింపుల్గా ఏ స్టాక్స్ అయితే హై గ్రోత్ పొటెన్షియల్ ఉందో అలాంటి స్టాక్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఈ వీడియోలో, రైట్? అలాంటి స్టాక్స్ మనం ఫిల్టర్ చేస్తున్నాం విత్ వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అంటే వెన్ వీ డూ ఫండమెంటల్ అనాలిసిస్ వీ కమ్ టు నో దట్ ఓకే, ఈ స్టాక్లో అంత పొటెన్షియల్ ఉంది, చాలా ఇయర్స్గా ఒక కన్సిస్టెంట్ రిటర్న్ ఇస్తుంది, పాజిటివ్ రిటర్న్స్ ఇస్తుంది. ప్లస్ బ్యాలెన్స్డ్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా మనం బ్యాలెన్స్ చేసి ఒక మంచి స్టాక్స్ ఫిల్టర్ చేస్తున్నాం, రైట్? సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ లార్జ్ క్యాప్ కంపెనీస్. ఓకే, ద ఫస్ట్ ఇస్ లార్జ్ క్యాప్ కంపెనీస్. లార్జ్ క్యాప్ కంపెనీస్లో వీ కెన్ సీ, రైట్, వీ కెన్ సీ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఆర్ బేసిక్లీ కాల్డ్ బ్లూ చిప్ కంపెనీస్. మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. సో ఫస్ట్ ఈస్ ఇఫ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్, ఓకే, ఇఫ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఐ వుడ్ చూస్ ఇన్ మై పోర్ట్ఫోలియో హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐ విల్ చూస్ అంటే ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్, స్ట్రాంగ్ గ్రోత్ అండ్ రీటైల్ లెండింగ్. జస్ట్ ఎందుకు నేను నా పోర్ట్ఫోలియోలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెట్టుకుంటున్నా అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ విచ్ ఇస్ ఇన్ టు బ్యాంకింగ్ సెక్టర్. కస్టమర్ బేస్ కూడా చాలా బాగుంది, ఫ్రమ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనే దాని రీజన్ వల్ల ఫస్ట్ బ్లూ చిప్ కంపెనీస్లో ఐ వుడ్ సెలెక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆఫ్టర్ దట్ I'll also go with Reliance Industry. Under blue chip company, I'll go with Reliance Industry. Why? Diversified businesses and strong retail business and telecom business Reliance దగ్గర ఉంది. So I'll definitely choose Reliance in my radar, or I'll invest my money into Reliance, right? Next, Tata Consultancy Services. I'll definitely choose Tata Consultancy Services. Tata Consultancy Services also known as టీసీఎస్ అనమాట. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఐటీ కంపెనీ కాబట్టి ఐ డెఫినెట్లీ చూస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. దెన్ ఐ ఆల్సో చూస్ ఇన్ మై బకెట్ లిస్ట్ లార్సన్ అండ్ ట్యూర్బో విచ్ ఇస్ ఎల్ఎన్టీ అనమాట. వై? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ. దెన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చాలా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఎల్ఎన్టీ చేస్తూ ఉంటారు. సో దెర్ ఈస్ అ హ్యూజ్ గ్రోత్ అనమాట. నెక్స్ట్, భారతీ ఎయిర్టెల్. When it comes to Bharti Airtel, from last 3 years it is performing really good. So I believe that this year also it will perform really good, right? So నేను ఒకవేళ బ్లూ చిప్ కంపెనీస్లో నా డబ్బులు విచ్ ఇస్ బిట్వీన్ 25 lakhs to 40 lakhs నా ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని నేను 1 crore ఈ ఇయర్ ఎండ్లో గ్రో చేయాలనుకుంటే బ్లూ చిప్ కంపెనీస్ మాత్రమే నేను సెలెక్ట్ చేస్తే ఐ విల్ గో విత్, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ ట్యూర్బో అండ్ భారతీ ఎయిర్టెల్. దిస్ ఇస్ నాట్ అ స్టాక్ రికమెండేషన్. నా దగ్గర ఒకవేళ ఇఫ్ ఐ వుడ్ ఇప్పుడు నేను మీ ప్లేస్లో ఉంటే నేనేం చేస్తాను అనేది మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. సో బిఫోర్ బయింగ్ అండ్ సెల్లింగ్ అ స్టాక్, మేక్ షూర్ యూ కన్సల్ట్ యువర్ రీసెర్చ్ అనలిస్ట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను లార్జ్ కంపెనీస్ కాదు, నా ఓన్లీ ఫోకస్ వచ్చి మిడ్ క్యాప్ కంపెనీస్ అనుకుంటే ఎలాంటి కంపెనీస్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను అంటే నా ఇనిషియల్ క్యాపిటల్ ఆఫ్ 25 lakhs ఆర్ 40 lakhs టు మేక్ ఇట్ 1 crore, నేను మిడ్ క్యాప్ కంపెనీస్ సెలెక్ట్ చేస్తే ఎలాంటి కంపెనీస్ అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం, రైట్? మిడ్ క్యాప్స్లో బేసిక్లీ మై ఫేవరెట్ కంపెనీ విచ్ ఈస్ దీపక్ నైట్రేట్, రైట్? దీపక్ నైట్రేట్ ఐ విల్ డెఫినెట్లీ సెలెక్ట్. చాలా బూమింగ్ ఉంది, రైట్? దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ కెమికల్స్, అగైన్ దే ఆర్ గ్లోబలీ ఎక్స్పాండింగ్, వెరీ గుడ్ కంపెనీ, రైట్? I'll also choose, next company is Polycap India. They are leading manufacturing of wires, electricity wires, and their products are used by పెద్ద infrastructure companies అనమాట, right? Next, Cofig అనే కంపెనీ which I have recently studied about. It's very good. It is actually in IT sector లో they're doing very good అనమాట. They're actually expanding globally. Next, Sona BLW అనే కంపెనీ which is into
EV auto parts and spare, EV auto parts and supplies అనే basically they are into EV manufacturing అనమాట. I've recently studied them. They are performing really good. Next, the most important which I am, I have a track of and I also already invested in this stock, which is Tata Power. They are into renewable energy and they also have గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఒకవేళ నా పోర్ట్ఫోలియో నేను మిడ్ క్యాప్ కంపెనీస్తోనే బిల్డ్ చేస్తే ఇక్కడ మీకు చూపించే కంపెనీస్ విచ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ లైక్ దీపక్ నైట్రేట్, పాలీక్యాప్ ఇండియా, నెక్స్ట్ కాఫ్రిడ్జ్, సోనా బిఎల్డబ్ల్యూ, నెక్స్ట్ టాటా పవర్, ఇలాంటి కంపెనీస్లో నేను ఐ విల్ ఇన్వెస్ట్ మై మనీ అనమాట. నెక్స్ట్ when it is small cap, okay, finally we'll talk about small cap. Again, you have to remember that when it comes to mid cap and small cap, it is very very risky, right? చాలా అంటే చాలా రిస్క్ తో కూడుకున్నది. when it comes to large cap, you can somewhere trust on the companies last so many years performance or last 2 minutes నుంచి వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతున్నారని ట్రస్ట్ పెట్టి మీరు బ్లూ క్యాప్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ బట్ when it comes to mid cap and small cap, it is very highly risky అనమాట. So please do proper research and take proper financial advice from a research analyst who is a SEBI registered, right? Next, when it comes to small cap companies, KPTI Technologies is company which I have recently studied. It's performing really good. I would invest my money over there, right? Because they are into automotive softwares and EV space. Next, Fine Organic Industries, right? Fine Organic Industries also performing good. I have already purchased certain amount of stocks in them, and they are basically into specialized in chemical demand and growing. Basically, they are into chemical side and they are growing very rapidly. Next, which is famous stock, which is KPI Green Energy, which is a small cap company, but this has a potential to become a large cap company anamata. They are into green renewable energy, right? Next, final ga, I will also invest my money into Suzlon Energy, right? They are into wind energy, different sectors of energy productions. Very good company, performing really good. ఇలా కాకుండా యూ కెన్ ఆల్సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సపరేట్గా మాట్లాడుకున్నాం కదా, మీరు కాంబినేషన్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సర్టెన్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 40 lakhs ఉందనుకోండి, 20 lakhs నేను లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, 10 lakhs వచ్చి మిడ్ క్యాప్, 10 lakhs వచ్చి స్మాల్ క్యాప్, అలా కూడా డైవర్సిఫై చేసుకొని ఇలాంటి బూమింగ్ సెక్టర్స్లో ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మై పోర్ట్ఫోలియో విల్ ఈజీలీ రీచ్ 1 crore by end of this year. Thank you guys. Thank you for watching the video.